మాత్రం అంటే మీకొచ్చిన ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి మన ఛానెల్‌లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రతి అంటే చెప్పాను కదా! ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా ఎలాగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా దీనికి లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు? ఈ కొత్త అప్లికేషన్‌లకి అంటే కొత్త పెన్షన్ అప్లికేషన్‌లు కానివ్వండి, 50 ఏళ్ళకే ఈ రూ. 5,000 పెన్షన్ కానివ్వండి, ఇంకా కొత్త వేరే ఇతర ఏ పెన్షన్‌కైనా సరే మీకు స్టార్టింగ్ డేట్ అనేది సెప్టెంబర్ సెకండ్ వీక్ అయితే ఉంటుంది. అంటే సెప్టెంబర్ రెండో వారాన అయితే ఉండబోతుంది. ఇంకా అదే విధంగా మీకు అక్టోబర్ అంటే మీకు అక్టోబర్ 2తో అయితే మాత్రం ఈ అప్లికేషన్‌లు అయితే మీకు అంటే మీకు పెన్షన్ అయితే వస్తుంది. ఇక అక్టోబర్ 15 తారీఖు అయితే మాత్రం మీకు ఈ పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్‌లు అయితే క్లోజ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. సో, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మాత్రం మనకైతే మాత్రం అక్టోబర్ 2 అయితే మీకు గాంధీ జయంతి రోజునైతే మాత్రం అంటే ఎప్పుడైతే రూ. 50,000 పెన్షన్‌కి సంబంధించి పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో యాక్సెప్ట్ అవుతుందో వాళ్ళందరికీ అయితే మాత్రం అక్టోబర్ 2 తారీఖునైతే ఇస్తామని చెప్పేసి ఆయనైతే ప్రెస్ మీట్ చెప్పడం అయితే జరిగింది. సో, ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోండి. ఆ వీడియో అయితే మాత్రం మీకు యూట్యూబ్‌లో దొరుకుతుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ 50 ఏళ్ళకి ఇచ్చే పెన్షన్‌కి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అదే విధంగా మీకు ఈ డాక్యుమెంట్స్‌తో పాటు మీకు ఒక వెబ్‌సైట్ లింక్ కూడా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అప్లికేషన్ గాని అంటే మీకు గాని మీ సేవలకు గానివ్వండి, లేకపోతే ఎవరు సొంతంగా వాళ్ళు ఫోన్‌లో పెట్టుకోవడానికి ఆప్షన్‌గా ఎనేబుల్ చేసినట్లయితే మీకు కావాల్సిన ప్రతి డాక్యుమెంట్ అంటే మీకు కావాల్సిన ప్రతి డాక్యుమెంట్ కూడా అందులో అయితే ఉండడం జరగబోతుంది ఫ్రెండ్స్. సో, వెళ్ళిపోదాం ఆ వెబ్‌సైట్‌లోకి మాత్రం. సో, ఇక్కడైతే చూసారు కదా! మీరు సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి ఎన్టీఆర్ భరోసా అని టైప్ అయితే చేయండి. ఎప్పుడైతే మీరు ఎన్టీఆర్ భరోసా అని టైప్ చేస్తారో, టైప్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ వెబ్‌సైటే మీకైతే కనిపించడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి పెన్షన్ స్కీమ్‌కి సంబంధించి. సో, ఇంకా ఎవరికైతే ఈ వెబ్‌సైట్‌కొస్తుందో తెలీదో వాళ్ళందరూ కూడా ఈ వెబ్‌సైట్‌ని బుక్ మార్క్ అయితే చేసుకోండి. లేకపోతే ఎక్కడైనా నోట్ అయితే చేసుకోండి. ఎందుకంటే పెన్షన్‌కి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ కానివ్వండి, ఎటువంటి ప్రొసీజర్ అయినా సరే మీరు ఇదే వెబ్‌సైట్‌లో అయితే మీరు చూడడానికైతే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకన్నట్టయితే మీకు ఇదే వెబ్‌సైట్‌లో అయితే మాత్రం ఈ పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికైతే స్టార్ట్ అవుతది. సో, ఇక్కడైతే మీకు చాలా ఆప్షన్స్ కూడా అయితే జరుగుతుంది మీకు. అంటే ఇప్పుడైతే ఏమీ లేవు గానివ్వండి. ఎప్పుడైతే మీకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతాయో, అప్పుడైతే మాత్రం ఈ వెబ్‌సైట్‌లో అయితే మాత్రం మీకు క్లియర్ డేటా అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇదైతే మీకు చూస్తున్నారు కదా! మీకు ఎంతమంది అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఎంత పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారని జెప్పేసి. సో, ఇదే వెబ్‌సైట్‌లో అయితే మాత్రం మీకు పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫాము, అదే విధంగా అప్లై చేసుకోవడానికి లింకు, ఇంకా అదే విధంగా మీరు గాని చూసుకున్నట్లయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని జెప్పేసి మొత్తం అయితే ఈ వెబ్‌సైట్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వెబ్‌సైట్ అయితే మాత్రం మీకు అందరూ కూడా ఖచ్చితంగా నోట్ అయితే చేసుకోండి. సో, చూస్తున్నారు కదా! మీకు వెబ్‌సైట్ లింక్ కూడా చూపిస్తున్నాను. sspensions.ap.gov.in అని చెప్పేసి ఈ వెబ్‌సైట్‌కైతే రండి. మీకు సిస్టమ్‌లో గాని ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీకైతే మాత్రం ఇదే వెబ్‌సైట్‌లో అయితే మీకు 4 రకాల పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్‌లు అయితే పెట్టుకోగలరు. ఆ 4 రకాల పెన్షన్‌లొచ్చేసరికి 3000-4000 పెంపు అనేది మీకు ఆ పెన్షన్ అయితే వస్తుంది కదా! అంటే ముసలి వాళ్ళ పెన్షన్ కానివ్వండి, దివ్యాంగుల పెన్షన్ కానివ్వండి, పూర్తి స్థాయి వైకల్య అంటే పెన్షన్ కానివ్వండి, కిడ్నీ ఇతర సమస్యలని జెప్పేసి. సో, ఇలాగా మీకు కిడ్నీ సమస్యలకు సంబంధించి పెన్షన్ గానివ్వండి, అదే విధంగా వికలాంగుల పెన్షన్ గానివ్వండి, ఈ 50 ఏళ్ళకే మీకు వచ్చే పెన్షన్ గానివ్వండి, ఇంకా అదే విధంగా మిగతా ఏ పెన్షన్ అయినా సరే మీకు ఇదే వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేసుకోవడానికైతే అవుతుంది. సో, ఇక్కడే మీకు లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఎందుకన్నా మాకు లేట్ అయితే అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఎందుకంటే నిజానికైతే మాత్రం ఆగస్ట్ నెలలోనే మీకు చాలా వరకు స్టార్ట్ అయితే చేద్దాం అనుకున్నారు. ఇక సెప్టెంబర్ నెలలో అయితే మీకు పూర్తి చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని డిలే అయితే అయింది. ఇంకా అదే విధంగా సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే ప్రభుత్వం అంతా కూడా మనకైతే మాత్రం విజయవాడ వరదల్లో అయితే మాత్రం ఉంది. మీకు చంద్రబాబు నాయుడుతో సహా మీకు ప్రభుత్వంలో అధికారులందరూ కూడా విజయవాడ వరదలకి సంబంధించిన ఏదైతే ఆ ఇష్యూలో అయితే మాత్రం వాళ్ళైతే ఉంటున్నారు. సో, మనకైతే మాత్రం ఈ పెన్షన్‌కి సంబంధించి డేట్స్ అనేవి కొంచెం చేంజ్ అయితే అవ్వచ్చు గానీ, ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా అయితే మీకు మాక్సిమం మీకు సెప్టెంబర్ రెండో వారాన్ని దీనికి సంబంధించి అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉండబోతుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా మీకు చెప్పబోతున్నాను. సో, చెప్పాను కదా! చివరి వరకు చూడమని చెప్పేసి. సో, ఇప్పుడు మనం అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా మీకు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా! మీకైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇలా ఉండబోతుంది. సో, అప్లికేషన్ ఫార్మ్‌నైతే నేను క్లియర్‌గా ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎలా నింపాలి, ఏంటి అని ప్రొసీజర్ అనేసి. సో, ఇదొచ్చేసరికి పాత అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే మనకి పెన్షన్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇది మీకు కొత్త అప్లికేషన్ ఫార్మ్‌లు కూడా ఇలాగైతే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి వీడియో చివరిలో చెప్తాను కాబట్టి,
సో, మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలనుకున్నట్లయితే మీకు ఆధార్ జిరాక్స్‌లయితే కావాలి. సో, ఆధార్ కార్డు ఎటువంటి తప్పులైతే ఉండకూడదు. చిన్న తప్పున్నా సరే మీరు ఖచ్చితంగా అయితే ఈ పెన్షన్ అప్లికేషన్ అనేది మీకు రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఏదైతే 50 సంవత్సరాలకే మీకు వచ్చే పెన్షన్ అయితే మాత్రం. ఇంకా అదే విధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతారు. సో, మీ ఆధార్ కార్డ్‌లో ఎలాంటి తప్పులేమైనా చేసుకున్నారా? ఎలాంటి కరెక్షన్స్ ఏమైనా చేసుకున్నారా అని చెప్పేసి మీకు ఆధార్ కార్డ్‌లో అయితే మాత్రం మీ ఆధార్ కార్డ్ హిస్టరీ అయితే అడుగుతారు. సో, ఆధార్ కార్డ్ హిస్టరీ అయితే రెడీగా అయితే ఉంచుకోండి. సో, మీరు నెట్ సెంటర్‌కి వెళ్ళినట్టయితే రూ. 10 తీసుకొని మీ ఆధార్ కార్డ్ హిస్టరీ అయితే ఇచ్చేస్తారు. కాకపోతే మీరు ఆధార్ కార్డ్ హిస్టరీలో అనేది ఇచ్చేటప్పుడు మీరు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, పేరు గానివ్వండి, ఇంకంటే మీకు ఎస్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మార్చుకొని ఉండకూడదు. ఆధార్ కార్డ్ హిస్టరీలో కానివ్వండి, మీకు పుట్టిన తారీఖునైతే మీరు మార్చుకున్నారో అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ పెన్షన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో, మీరు గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పాను కదా! ఇప్పుడు గానివ్వండి మీరు అప్లికేషన్ గాని, మీరు వయసు గాని మార్చుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో, అందులో అయితే ఎలాంటి అనుమానం అయితే లేదు. ఇంకా అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ కూడా మీకు కావాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ జెరాక్స్ కూడా మీకు కావాలంటే మీకు సర్టిఫికేట్‌లయితే కావాలి. మీరు అప్లై చేసినప్పుడు జెరాక్స్ అనేది జతపరచడం జరుగుతుంది. ఇక రేస్ కార్డ్ జెరాక్స్ అయితే అడుగుతున్నారు. సో, మీరు పాత ఏదైతే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న రేస్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగిపోతుంది. ఎందుకంటే రేషన్ కార్డ్‌కి సంబంధించి సర్వర్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు కాబట్టి మీరు అంటే దానికైతే ఏదైతే ఉందో దానికి పాత రేస్ కార్డ్ జెరాక్స్‌లో అయితే మీకు ఇవ్వడం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా గడిచిన 6 నెలల కరెంట్ బిల్ అయితే అడుగుతున్నారు. సో, మీరు 3 నెలలు ఇస్తే సరిపోతుంది. మీరు ఒక 6 నెలల వరకు అయితే మాత్రం మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు గత 3 నెలలకు సంబంధించి అంటే కరెంట్ బిల్ అయితే ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇక పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. అంటే మీరు ఒకవేళ 50 సంవత్సరాలకి పెన్షన్ సంబంధించినట్లయితే మీకు పాన్ కార్డ్ అయితే జతపరచండి. మీరు ఆ పాన్ కార్డ్ అయితే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అయితే మాత్రం అంటే జతపరిచి ఇచ్చినట్లయితే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద తీసుకుంటారు. ఒకవేళ దివ్యాంగుల పెన్షన్, ఇతర పెన్షన్‌లయితే దానికి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ కానివ్వండి, మిగతా ఏ సర్టిఫికేట్ అయినా సరే జతపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకైతే మాత్రం ఏపీలోని 50 సంవత్సరాలకొచ్చే పెన్షన్‌కి సంబంధించి అప్‌డేట్ అయితే మాత్రం అదే విధంగా ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, ఈ 50 సంవత్సరాలకొచ్చే పెన్షన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి మీకు ప్రాసెస్ కూడా కావాలనుకున్నట్లయితే, ఖచ్చితంగా కిందన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ అయితే చేయండి. ఎందుకంటే క్లిక్ చేస్తే మీకు క్లిక్ చేసిన వెంటనే మీకైతే మాత్రం అంటే ఎప్పుడైతే మీకు సబ్స్క్రైబ్ కొడతారో, సబ్స్క్రైబ్ కొట్టిన వెంటనే బెల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ బెల్ నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మేము చేసే ప్రతి వీడియో కూడా మీ వరకైతే వస్తుంది. అంటే మీ వరకు రావనుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి ఈ 50 కే వచ్చే పెన్షన్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుంది కాబట్టి, సో, మీరు కూడా అప్లికేషన్ ప్రొసీజర్ కావాలి. ఇంకా డాక్యుమెంట్స్ కూడా మీకు చిన్న డౌట్‌లా ఉన్నాయనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మీరు అడిగే ప్రతి క్వెషన్‌కి సంబంధించి నేను అంటే వీడియో అయితే చేస్తాను. అదే విధంగా మీకు ఎక్కువ మంది గాని ఈ వీడియో రీచ్ గాని అయినట్లయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం మీ అందరికీ థాంక్ యూ. బాయ్.